తెలంగాణలో నిర్వహించిన భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమాన్ని అడ్డుగా పెట్టుకుని కొందరు అడ్డుదారుల్లో పట్టా పాసు పుస్తకాలు సంపాదించారు. కుమరం భీం, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట్, సిద్దిపేట తదితర జిల్లాల్లో భారీ విస్తీర్ణానికి పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. స్థానికంగా దళారులు, రెవెన్యూ సిబ్బంది కలిసి అక్రమాలకు పాల్పడ్డారు. పహాణి, ఇతర రెవెన్యూ రికార్డుల్లో కొత్తగా పట్టాదారులను చేర్చారు. కొన్ని చోట్ల ఇలాంటి వాటిని జిల్లా కలెక్టర్లు గుర్తించి రికార్డుల నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టిన అంతంత మాత్రంగానే జరిగిందని తెలుస్తోంది. కొత్త రైతుల పేర్లను రికార్డులోకి చేర్చడం లేదా అప్పటికే ఉన్న రైతులకు అదనంగా విస్తీర్ణాలు పెంచి జారీ చేయడంతో ప్రధానంగా మిస్సింగ్ సర్వే నంబర్ల సమస్యలు వచ్చాయి. రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ అనుమతించి మూల సర్వే నంబర్లోని విస్తీర్ణం కన్నా కొత్తగా భూమి అనేది పెరిగినప్పటికీ కొన్ని జిల్లాల్లో కొత్త పాసు పుస్తకాల జారీ సందర్భంగా విస్తీర్ణాలను అక్రమంగా పెంచారు. పెరిగిన విస్తీర్ణం ప్రకారం ఆ మేరకు అప్పటికే ఉన్న రైతులకు అందిన భూముల విస్తీర్ణాలకు కోత పెట్టారు. ఆసిఫాబాద్ జిల్లాలోనే దాదాపు 30,000 ఎకరాల వరకు ఇలాంటి విస్తీర్ణాలు ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేసి చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 7,000 ఎకరాల వరకు కొత్తగా హక్కులు జారీ అయినట్టు ప్రాథమికంగా గుర్తించారు. భద్రాద్రి, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోనూ కొన్ని చోట్ల గతంలో లేని భూములకు కొత్తగా హక్కులు జారీ అయ్యాయి. నల్గొండలో 14,803 మంది దరఖాస్తు చేశారు. తమ భూమి ఖాతాలో సర్వే నంబర్లు తొలగించారని వాటిని తిరిగి చేర్చాలని అప్లికేషన్ పెట్టారు. సూర్యాపేటలో 8,590 రైతులకు చెందిన సర్వే నంబర్లోని భూమి రికార్డు కాలేదు. రంగారెడ్డి జిల్లాలో 8,549 సర్వే నంబర్లు రికార్డులో లేవు. అర్హులైన రైతులకు చెందిన భూముల విస్తీర్ణంలో కోత పెట్టి ఆ మేరకు ఇతరులకు భూమి రికార్డులు జారీ చేశారు. కామారెడ్డిలో తమ భూమి కనిపించడం లేదంటూ 6,764 మంది దరఖాస్తు చేశారు. నిజామాబాద్ లో 5,651 మంది రైతులు, మెదక్లో 7,828, జయశంకర్ భూపాలపల్లిలో 5,724, ఖమ్మంలో 4,390, కరీంనగర్లో 3,859, నాగర్ కర్నూల్లో 4,351 భూమి ఏమైందని చెప్పాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఈ తప్పుడు రికార్డులపై ఇప్పటికే రంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో నోటీసులు జారీ ప్రక్రియ ప్రారంభమైంది.